హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను రెండో సోమవారం మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు వ్లాగ్ చూపించబోతున్నాను. చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. అలానే 365 ఒత్తిని నేను సింపుల్గా ఎలా తయారు చేస్తాను అంటే, ఈ మధ్యకాలంలో చాలామంది బిజీగా ఉండడం వలన బయట కొనుక్కుంటున్నారు. అయితే బయట వర్క్ చేసినా సరే చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆ ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలి, అలానే మాకు కార్తీక మాసం స్పెషల్గా గోసేవ జరుగుతుందనమాట. ఇక్కడ అస్సాంలోనే గోల్సాల అంటారు. ఈ స్పెషల్గా కార్తీక మాసంలోనే జరుగుతుంది ఎవ్రీ ఇయర్. చాలా బాగుంటుంది. ఇక్కడ గోమాతలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది చిన్నగా సెలబ్రేషన్ చిన్నదే కాదండి, చెప్పడానికి చిన్నది కానీ చాలా పెద్దగా గ్రాండ్గా 2 days జరుగుతుంది మాకు దగ్గరలోనే. మేము 2 days బ్యాక్ వెళ్ళాము. అది కూడా చిన్న బ్లాగు మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా నా మార్నింగ్ వ్లాగు, అలానే ఈ గోల్సాల, ఇక్కడ గోల్సాల మేళ అంటారు. అంటే తీర్థయాత్రలు ఏవైనా జాతరలు లాంటివి మేళ అంటారనమాట. ఇక్కడ ఇది స్పెషల్ అనే చెప్పొచ్చు. అందుకు గాను నేను చిన్న వీడియో అయితే చేశాను అనమాట. మరి జాతర అంతా వీడియో ఏమీ చేయలేదు. ఈ గోల్సాల మేళ ఎక్కడ జరుగుతుంది ఏంటి, దీని ప్రత్యేకత, చిన్నది నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను. అయితే అస్సాంలో ఎక్కువ శాతము ఆవులే ఉంటాయండి. ఈ ఆవులుండే ప్రదేశం అంతా ఈ పెద్ద పెద్ద రూమ్లా ఉంటాయన్నమాట. ఇదంతా మార్వాడి స్వాధీనంలో ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ హ్యాండ్వర్లో ఉంటుంది ఇదంతా. వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారనమాట. ఈ వీటిలన్నిటిని చాలా ఉంటాయి. 1, 2, 10, 20 కాదండి. పెద్ద పెద్ద రూమ్స్లో వీటికి ఫెసిలిటీ చేసి ఇయర్ ఇలా సెలబ్రేషన్ చేస్తారనమాట. మనకైతే కార్తీక మాసం అనమాట. బీహార్ వాళ్ళకి చాట్ పూజ అయిపోయిన తర్వాత, మనకి తెలిసి సింపుల్గా చెప్పాలి అంటే కార్తీక మాసంలో తప్పకుండా ఈ గోమాతలకి చిన్న సెలబ్రేషన్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ముందు నేను రెండో సోమవారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను 3:30కే లేచాను అనమాట. లేచి ఇల్లులన్నీ నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా పూజ అయితే స్టార్ట్ చేశాను. అయితే జనరల్గా మేము మండే బ్రహ్మపుత్ర నదికి అయితే వెళ్తాము. ప్రజెంట్ ఇంకా అంత ఫస్ట్ వీక్ అయితే వెళ్ళాము. సెకండ్ వీక్ ఇంటి దగ్గర చేసి వచ్చి పౌర్ణమి దగ్గరికి వస్తుంది కదా అని ఉద్దేశంతో వెళ్ళటం లేదనమాట. జ్యోతులు బయటే వదిలేద్దామనే ఉద్దేశంతో కొంచెం చీకటి ఉండేటప్పుడే వదిలేద్దాము అని చెప్పి ఎర్లీగా లేచాను. జనరల్గా అయితే అంత ఎర్లీగా అయితే లేగను. ఈ కార్తీక మాసంలో స్పెషల్ కదా సోమవారాలు, అందుకు గాను ఒక 1 hour ముందుగానే లేచాను అనమాట. అయితే ఇంక ఇవన్నీ నేను చూపించడం లేదు, డైరెక్ట్గా పూజ దగ్గరే చూపిస్తున్నాను అనమాట. ముందుగానే పూజ దగ్గర సామాన్లన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని, జ్యోతులకి అన్నీ అరేంజ్ చేసుకొని, అలానే కిచెన్లోని కూడా ఒక దగ్గర కొంతమంది కిచెన్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. మాకు ప్రథమ ద్వారం దగ్గర అయితే అంత కంఫర్టబుల్గా ఉండదు కనుక మాకు సూర్యోదయం కిచెన్లో కిటికీ దగ్గర కొంచెం వస్తుందన్నమాట. అక్కడే కొంచెం నీట్గా అరేంజ్ చేసేసుకొని ముగ్గులే వేసుకున్నాను అనమాట. ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా దీపాలు వెలిగిస్తున్నాను. నార్మల్గా అయితే నాకు పెద్ద అరటి జోరులో ఎక్కువ ఒత్తులు వెలిగించడం చాలా ఇష్టము. కానీ ప్రజెంట్ మనం జ్యోతులు వదలడానికైనా ఈ అరటి జోరు ఉండడానికైనా మనకు కంఫర్టబుల్గా చిన్నగా దొరుకుతాయి కదా, మనకు నచ్చినట్టు అవ్వదు కనుక నేను చిన్నగానే, అంటే ఏ పూజలు చేసినా సరే మనకి ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమందికని నేను సంకల్పం చేసుకొని ఇలా జ్యోతులు అరేంజ్ చేస్తానన్నమాట. పిల్లలకని, మా వారికని, నాకని, అలా ఏదో ఒక్కొక్కరు పిచ్చి ఒక్కొక్కరికి ఉంటుంది కదా. అలానే పిల్లలిద్దరికీ 2 చిన్న జ్యోతులు, మా వారికి నాకు కొద్దిగా పెద్ద జ్యోతులు అని చెప్పి ఇలా చిన్నగా అరేంజ్ చేసి జాయింట్ మీద పువ్వొత్తులు పెట్టేశాను. అయితే కొంతమంది ఆవు నెయ్యి కానీ మరి కొంతమంది నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పెడుతూ ఉంటారు. నేనైతే ఎక్కువగా ఆవాల నూనెతోటి పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ అలానే చేస్తారనమాట. పైన నార్మల్గా దీపం పెట్టేసుకున్న తర్వాత జ్యోతులు అవి వెలిగించేసాను. తర్వాత ఈలోగా తులసమ్మ వారి దగ్గర కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసి కొంచెము నీళ్ళు వేసేసిన తర్వాత అక్కడికి కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే సింపుల్గా ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత తులసమ్మ వారి దగ్గర పెట్టేశాను. బయట అయితే చాలా చీకటిగా ఉందన్నమాట. అయితే జనరల్గా నేను మార్నింగ్ దీపం పెడుతున్నాను. ఈ కార్తీక మాసంలో నేను ఎప్పుడు దీపం పెట్టినా సరే తెల్లవారు అయిపోతుంది అనమాట. ఇలా స్పెషల్గా వీక్లీ 1 time అయినా సరే చీకటిగా ఉండేటప్పుడు పెట్టడానికి ట్రై చేయాలని చెప్పి ఈరోజు ఎర్లీగా లేసాను.
అంటే మనకి జనరల్‌గా పెద్దవాళ్ళు ఏమంటారంటే, నక్షత్రాలు ఉండేటప్పుడే మనం దీపం పెట్టుకోవాలి కార్తీక మాసంలో స్పెషల్‌గా అంటారు. కొంతమంది పంతులు ఏమంటారంటే, ఎర్లీ మార్నింగ్ పెట్టింది కార్తీక దామోదరుడికి చెందుతుంది. సూర్యోదయం తర్వాత పెట్టినది శివుడికి చెందుతుంది అన్నట్టుగా ఈ మధ్య కాలంలో వింటున్నాను నేనలా. ఇక జ్యోతులు వదలడానికైతే నేను బయట కొంచెం పళ్ళెంలో వాటర్ వేసి పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షింతలు, పూలు ఉంటే ₹1 గాని, ₹5 గాని దర్శనం వేసుకొని, సంకల్పం చేసుకొని, జ్యోతి చుట్టూ మేము నీళ్లు తిప్పుతాము. మరి అందరూ అలా చేస్తారో లేదో తెలీదు. మా మదర్ చిన్నప్పుడు అలానే చేసేది. మా చేత చేయించేది కూడా. బలవంతంగా తీసుకెళ్ళేదనమాట నదులకి. మనకి జనరల్‌గా బిఫోర్ మ్యారేజ్ అంత జ్ఞానం ఉండదు కదా! ఇవన్నీ అయిపోయిన తర్వాత కిచెన్‌లో నేను ఇక్కడ సూర్యోదయం వస్తుంది అని చెప్పాను కదా! అక్కడ కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని, పసుపు రాసుకొని చక్కగా ముగ్గు వేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. దీపాలు పెడతారు, ప్రసాదాలని అవి ఇవి బోలెడన్ని చేస్తారు. నేను ఇంకా అవన్నీ ఏమైతే చెయ్యను. చాలా సింపుల్‌గా మాకు చెప్పాను కదా! ప్రథమ ద్వారం దగ్గర అయితే అంత కంఫర్టబుల్‌గా ఉండదు. ఎవరైనా వచ్చినా తెలియకుండా తొక్కేస్తూ ఉంటారు. ప్లేస్ అయితే అనుకూలంగా లేదు అక్కడ. చాలా తక్కువ ప్లేస్ అనమాట. మేము తిరగడానికే అంత కంఫర్టబుల్‌గా ఉండదు. నేను బిఫోర్ వీడియోస్‌లో కూడా చెప్పడం జరిగింది. ఈ రాగి చెంబులో నీళ్లు పెట్టాను కదా! ఆ నీటిలో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు ₹1 గాని, ₹5 గాని కాయిను, ఒక పువ్వు పెట్టుకున్నాను. అదైతే డైలీగా మార్చనండి. ఒకవేళ చెంబు ఏదైనా కలర్ చేంజ్ అంటే కొద్దిగా నీట్‌గా లేని యెడల మళ్ళీ వాటర్ చేంజ్ చేయడము, ఆ చెంబుని నీట్‌గా క్లీన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చేంజ్ చేసుకున్నా సరే అది సోమవారమో, బుధవారమో లేదనుకుంటే శనివారమో అలా వారాల పూట చేస్తున్నాను ఈ మధ్య కాలంలోనే. మా వారైతే ఎప్పుడు అక్కడ పెట్టమని చెప్తారు. సర్లే ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో పెట్టడానికి అవ్వలేదు కదా! ఎక్కడైనా పెట్టుకోవచ్చులే. ఇది ఎక్కడైతే ఎవరు తిరిగే ప్లేస్ అయితే కాదు కదా! కిచెన్‌లోనే ఒక సైడ్ ఉంటుందన్నమాట మాకిది కిటికీ దగ్గర. ఇక్కడ మాత్రం కొంచెంగా సూర్యోదయం వస్తుంది. అక్కడ ఈ మధ్య కాలంలోనే దీపం పెడుతున్నాను. అది డైరెక్ట్‌గా నేలపైన పెట్టకూడదని చెప్పి నా దగ్గర ప్లేట్లు ఎక్కువగా లేవని మట్టి ప్రమిదలో అలా పెట్టేశాననమాట. ఇలా చక్కగా పెట్టేసుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. తులసమ్మవారి దగ్గర లోపల జ్యోతులు కిచెన్‌లోని అయిపోయిన తర్వాత 365 ఒత్తు చేద్దామనే ఉద్దేశంతో, అంటే ఇంకా తొలి ఏకాదశి అంటే పౌర్ణానికి ముందు ఏకాదశి వచ్చేస్తుంది. అలానే పౌర్ణమి కూడా వచ్చేస్తుంది. అన్నీ అప్పటికప్పుడే అంటే అవ్వవు కదా! అందుకు గాను తయారు చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వెలిగించొచ్చు అనే ఉద్దేశంతో దూదిని నీట్‌గా ఎండబెట్టుకొని ముందు రోజు ఇదంతా క్లీన్ చేసుకున్నాను. అంటే విత్తనాలు ఉంటాయి కదా! సీడ్స్ అన్నీ తీసేసి అక్కడక్కడ చిన్న చిన్న నలకల్లాగా ఉంటాయి. డస్ట్ లాగా అదంతా నీట్‌గా తీసి తయారు చేసి ఉంచుకున్నాను ముందు రోజు అనమాట. అంటే డైలీగా దీపం పెట్టుకున్న తర్వాత ఈ పూజా సామాగ్రి దగ్గర ఏదైనా పనులు ఉన్నట్లయితే వెంటనే చేసేస్తానమాట. తర్వాత బట్టలు అవి ఉతుకుతాము, బయటికి వెళ్ళొస్తాము, ఇంకేవేవో చేస్తూ ఉంటాము. అందుకు గాను నేను ఏమనుకున్నానంటే ఒక 2-3 రోజులు చేసినట్లయితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానమాట. అంటే ఒకేసారి మనము ఒత్తంతా చెయ్యలేము. చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. నిజానికైతే నేను ఈరోజు ఒక 100, 200 చేస్తే మరుసటి రోజు మరికొంచెం చెయ్యొచ్చు అని స్టార్ట్ చేశాను. కానీ ఏదో శివయ్య అనుగ్రహం వల్ల ఏంటో తెలియదు కానీ 50 మినిట్స్ 1 అవర్లోనే చేసేసానమాట. చాలా హ్యాపీ అనిపించింది. జనరల్‌గా ఈ మధ్యకాలంలో చాలామంది ఈ 365 ఒత్తులని, లక్ష ఒత్తులని, కోటి ఒత్తులని చాలామంది కొనుక్కుంటున్నారనమాట. నాకు అదేం పిచ్చో తెలియదు కానీ యూట్యూబ్ కోసమనే కాదు, చేస్తే నా చేత్తో చేసి వెలిగిస్తాను, లేదంటే లేదు. ఈ దూది కూడా మా దగ్గర అయితే అనుకూలంగా దొరికినట్టు ఉండదు అస్సాంలోని. ఇది మా మదర్ పంపించారు లాస్ట్ ఇయర్ది, ఇప్పటి వరకు దాచుకున్నాను అనమాట. మ్యాక్సిమమ్ ఎవ్రీ ఇయర్ నా చేత్తో చేసింది వెలిగిస్తాను. మా మదర్ చేసేవారు చిన్నప్పుడు, ఇంకా ఆవిడ దగ్గర నుంచే నేను చాలా చూసి నేర్చుకున్నాను అనమాట. ఇది ఇలా దారపొత్తులా తీసేసుకొని మన 4 ఫింగర్స్ ఉంటాయి కదా, నా హ్యాండ్ అయితే చాలా పెద్దదే, ఇంకా దాన్ని ఓపెన్ చేసేస్తాను అనమాట. ఇంకో 2 ఫింగర్స్ యాడ్ అయినంత ప్లేస్ ఇలా చుట్టేస్తాను. చుట్టేసి ఒక 50 టైమ్స్ ఇలా చుట్టుకున్నట్లయితే అవి 4 భాగాలు చేస్తాను. 200 అవుతాయి అన్నమాట.
ఇప్పుడు నేను చుట్టుకునేవి అయితే ఫస్ట్ టర్మ్లో అవి 50 లేయర్లు అనమాట. అవి 4 పొరలు చేస్తాను. నేను ఇక్కడైతే వాయిస్ ఇచ్చాను కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి వాయిస్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇవి 4 లేయర్ల కింద కట్ చేసేస్తానమాట. 4 భాగాలు ఇలా చేస్తే 450లు 200 మరలా మరికొంచెం చేశానమాట. తర్వాత నాకు ఈ ఒత్తులు చేసేటప్పుడల్లా కొన్ని గుర్తుకొస్తాయి అన్నమాట. ఇది వరకు మేము 2 ఇయర్స్ బ్యాక్ వేరే ప్లేస్లో ఉండేవాళ్ళమి. ఆ హౌస్ కొన్ని ఊహించలేని కారణాల వల్ల అది అగ్ని ప్రమాదంలో పోయిందని చెప్పడం జరిగింది. కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది. అక్కడ ఉండేటప్పుడైతే అంతా మా చుట్టుపక్కల అంతా తెలుగు వాళ్ళమే. అందరూ దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ చేసేవాళ్ళం. ఎన్ని ఒత్తులో తెలియకుండానే చేసేసేవాళ్ళం అప్పటికప్పుడే. మార్నింగ్ బ్రహ్మపుత్ర నదికి వెళ్దాము అనుకుంటే ముందు రోజు 10 తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని చక్కగా ఏదో ఆ మాట ఈ మాట అనుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఒత్తులు చేసేసేవాళ్ళమే. ఇప్పుడైతే డివైడ్ అయిపోయామన్నమాట. ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఇంకా అయితే ఎక్కువ మంది కూర్చొని ఈ పనులు చేస్తే కొంచెం మనకి ఏమి అనిపిస్తుంది అనమాట. ఒక్కరమే అలాగా చేసినట్లయితే. మొత్తానికైతే నేను చేసేసాను. 1 అవర్ ఒక 50 మినిట్స్ పడింది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఎవరు ఎలా చేస్తారో తెలియదు. ఒకవేళ నేను ఏవైనా చూసినా సరే నేను అవేమీ ఫాలో అవ్వను. నాకు ఎలా వచ్చో నేను ఎప్పుడు ఎలా చేస్తున్నానో అలానే చేశాను. తర్వాత ఇంకా పూజ దగ్గర పనులు అయిపోయి 365 ఒత్తి అయితే తయారు చేశాను. ఇంకా ఈ పూజ పనులన్నీ అయిపోయిన తర్వాత బట్టలు ఉతుక్కుంటూ కుక్కర్లోనైతే ఒక బీట్రూట్ వేసాను అనమాట. అంటే బీట్రూట్ ఫ్రై కోసము చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మనము బంగాళదుంపని ఉడికించుకుంటాం కదా, సేమ్ అలానే స్కిన్ తోటే మనము డైరెక్ట్గా ఉడికించేసుకోవాలి బీట్రూట్ని. ఇది ఒక టైప్ ఆఫ్ రెసిపీ అనమాట. బాగుంటుంది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత స్కిన్ అంతా తీసేయాలి. అయితే ముక్కలు కట్ చేసి మాత్రం ఉడికించొద్దు. అందులోని బెనిఫిట్స్ అన్నీ వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. స్కిన్తో మాత్రమే బాయిల్ చేసుకోవాలి. అలానే కంప్లీట్గా దుంప మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించకూడదు. జస్ట్ 70% మాత్రమే కుక్ అవ్వాలి బీట్రూట్. అప్పుడే మనకి ఫ్రై బాగుంటుంది. ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత పొట్టంతా తీసేసి మనము తురిమేసుకోవాలి. మీకు తురుము వద్దు అనుకుంటే చిన్న చిన్న ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. అలా అయినా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం బంగాళదుంపని పిట్టులాగా పోపు అది పెట్టుకొని డిఫరెంట్గా ఎలా తయారు చేసుకుంటామో బంగాళదుంప ప్లేస్లోనే బీట్రూట్ వాడుతున్నాము అంతే. ఇంక డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే బంగాళదుంపని ఎలా ఉడికించినా పర్వాలేదు. అందులో మరీ పెద్ద ఇదేమీ ఉండదు. అందులో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక బీట్రూట్ మాత్రం అలా చేయకూడదు. కట్ చేసి వాష్ చేసి ఉడికించి మళ్ళీ వాటర్ బయట పడేసి అలా అయితే చేయకూడదు. ఇదంతా నేను తురిమేశాను అనమాట. అయితే ఈ ఫ్రై బాగుండాలి అంటే నేను ముందు చెప్పినట్టు 70% మాత్రం ఉడికితేనే ఈ ఫ్రై బాగుంటుంది. మీరు ఓవర్గా కుక్ చేసినట్లయితే మరీ మెత్తగా అదోలాగా అయిపోతుంది అనమాట. ఇలా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ముందుగానే కొంచెం క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇది లంచ్లోకి అనమాట. స్టవ్ ఆన్ చేసి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. అంటే మనము ఎక్కువగా ఈ ఉప్మా రెసిపీస్లోని ఇలా ఫ్రై రెసిపీస్లో ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ. ఎక్స్ట్రా కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే కొంతమందికి పోపు దినుసులు అన్నీ ఎక్కువగా ఇష్టం ఉండవు. అలాంటి వాళ్ళైతే ఈ మినపప్పు, శనగపప్పు స్కిప్ చేసి జీలకర్ర, ఆవాలు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే మనకి ఇది టేస్ట్గా ఉంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది తినేటప్పుడు. ఈ ఆవాల గింజలు పంట కింద పడి చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఒక 80% ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీకు ఒకవేళ వెల్లుల్లి ఇష్టం ఉన్నట్లయితే వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేసి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కార్తీక మాసం కనుక నేనైతే వేయటం లేదు. కరివేపాకు కొంతమంది వెంటనే వేసేస్తూ ఉంటారు. నాకు ఓవర్గా ఫ్రై అయితే ఇష్టం ఉండదు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనాలు జస్ట్ ఫ్లేవర్ దిగితే సరిపోతుంది. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇప్పుడే వేసేసి ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు వేస్తున్నాను. నాకు పసుపు వాడటం ఎక్కువగా ఉంటుంది, ఇష్టము కూడా. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే పసుపు మాత్రము ఇవన్నీ వేసిన తర్వాత వేస్తే కొంచెం పచ్చివాసన చిరుచేదు వస్తుంది.
టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా తాలింపులో వేస్తేనే పచ్చివాసన పోతుందనమాట. అవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బీన్స్ కొంచెం వేసాను. వేసుకొని ఇవి ఎక్కువగా ఫ్రై అవనవసరం ఏమీ లేదు. ఒక 60-70% ఫ్రై అయితే సరిపోతుంది. అంటే మనకి మధ్య మధ్యలో క్రంచీగా తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగానే సాల్ట్ వేయొద్దు, మెత్తగా అయిపోతాయి అన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మాత్రమే మనం ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుముకి ఈ క్యారెట్ అలానే బీన్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక నిమిషం బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుముని ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉన్నట్లయితే, అంటే పచ్చి బఠానీకి ఇప్పుడు సీజనే కదా, కొంతమందికి అనుకూలంగా దొరుకుతాయి. దొరకలేని వాళ్ళు ఓకే, ఉంటే మాత్రం అవి కూడా ఒక పిడుకులు, అంటే మనం చేతితో పట్టుకొని ఒక పిడుకులు వేస్తే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే మీకు దగ్గర గ్రీన్ పీస్ ఉండి వేసుకున్నట్లయితే మాత్రం స్టార్టింగ్ మీరు ఫ్రై చేయకూడదు. ఇలా బీట్రూట్ వేసిన తర్వాత ఎండింగ్లోనే వేయాలి. ఎందుకంటే అవి ఆల్రెడీగా పచ్చిగా ఉంటాయి కనుక స్కిన్ ఎర్లీగా ఉబ్బిపోయినట్టు పగిలిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. ఆయిల్లో వేసిన తర్వాత ఎండింగ్లోని ఒక 5 మినిట్స్కి ఇంకా రెసిపీ అయిపోయింది అన్న ఉద్దేశం వచ్చిన తర్వాత వేసుకోవాలి. ఎండింగ్లో నేను కరివేపాకు వేస్తున్నాను. మీకు కొత్తిమీర కూడా ఇష్టం ఉన్నట్లయితే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. ఇంకంతేనండి. ఇక ఇంతకన్నా ఎక్కువగా ఫ్రై చేయనవసరం ఏమీ లేదు. కడాయిలో చూస్తున్నట్లయితే అడుగు తేమ అనేదే లేదు. మనం ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేయకూడదు. అలా ఓవర్గా ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చనిపోవడం జరుగుతుంది. అది తినడం వల్ల మనకి పొట్ట కూడా చిన్న చిన్న చిరునొప్పుల్లా వస్తుందన్నమాట. గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా ఎర్లీగా డైజెషన్ కూడా అవ్వదు. ఇలా అంతా చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఉట్టిగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ తోటైనా, రోటీ, చపాతీ, ఫుల్కాలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే కొంచెం రసం కానీ సాంబార్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. మేమైతే ఇలానే తినేస్తామన్నమాట. మా ఇంట్లో అయితే ఎక్కువగా చింతపండు వాడకం అయితే అస్సలు ఉండదండి. ఎక్కువగా అది ఇష్టపడరు ఇంట్లో. తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు సోమవారం కదా, అందుకు గాను ఎర్ర రవ్వతోటి కొంచెం ఉప్మా తయారు చేశాను అనమాట. నాకు ఆ రవ్వ ఉప్మా చాలా ఇష్టము. దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెము పల్లీలు వేసుకోవాలి. జనరల్గా పోపు దినుసులు ముందు వేసి పల్లీలు తర్వాత వేస్తూ ఉంటారు. అలా కాకుండా పల్లీలు కొంచెం పెద్దగా ఉంటే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కనుక ముందుగా వేసుకొని ఒక 40% ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే మీరు మిరపకాయలు, ఆనియన్స్ తిన్నట్లయితే ఆనియన్స్ ఇవన్నీ వేయొద్దు. అయితే మీరు ఇవన్నీ తినే ఉద్దేశం ఉన్నట్లయితే వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. నేను ప్రజెంట్ కార్తీక మాసం కనుక వేయటం లేదు. ఉల్లి, వెల్లుల్లి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అయితే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. నేనైతే అల్లం పేస్ట్ అలాగా ముందుగా తయారు చేసి చిటికెడు పసుపు, సాల్ట్ వేసి తయారు చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట. ఇందులోనే మీరు కరివేపాకు వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. నేను ఎండింగ్లో వేస్తాను. తర్వాత నాకు ఈ ఉప్మా ఎప్పుడు చేసినా సరే ఇంట్లో ఏమైనా కాయగూరలు ఉన్నట్లయితే వేస్తానన్నమాట. ఒక కప్పు క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు 2 కలిపి ఒక కప్పు చిన్న కప్పుతో తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక 2-4 నిమిషాలు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్యారెట్, బీన్స్లు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకు గాను. ఇవి దగ్గరికి మగ్గిన తర్వాత కొంచెము అల్లం పేస్ట్ వేస్తున్నాను. వెల్లుల్లి కూడా తినే ఉద్దేశం ఉన్నట్లయితే 2 మిక్సింగ్ చేసిన పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేనైతే ఒక 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. నేను రవ్వ వచ్చేసరికి ఒక 150 గ్రామ్స్ ఉంటుంది రవ్వ, అంత క్వాంటిటీకి చేస్తున్నాను అనమాట. అయితే ఈ ఎర్ర రవ్వ, గోధుమ రవ్వ, పెద్ద రవ్వ అంటాం కదా, అది హెల్త్కి అయితే చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా రైస్ ప్లేస్లో తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం డిఫరెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే మా దగ్గర అది ఆ రవ్వ అనుకూలంగా దొరకదండి. నేను ఎప్పుడు అంటే ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే దొరకవు అస్సాంలోని. ఈ ఎర్ర రవ్వని, ఇడ్లీ రవ్వని
ఈ మనం పూజకి వాడుతున్నాం, నేను ముందు ఒత్తి చేశాను కదా ఆ దూది, అది కూడా ఇక్కడ దొరకదు. కొన్ని కొన్ని కావాల్సినవి అయితే నేను అక్కడ నుంచే రప్పించుకుంటాను, మా మదర్ పంపిస్తారనమాట. మొన్న రీసెంట్గా నాగుల చవితి ఫెస్టివల్ అయింది కదా, ఆ ఫెస్టివల్ కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. ఆ ఫెస్టివల్కి అయితే నువ్వులు, ఇలా పత్తి, అలానే కొంచెము రాగులు, ఇలా రవ్వ, ఇవన్నీ నాకు ఏ సామాన్లు అయితే లేవో వంటకారం ఇవన్నీ ఆవిడే పంపిస్తారు. ఎప్పుడో కానీ నేనైతే చెయ్యను ఇంట్లో. తర్వాత నేను ఒక గ్లాసు రవ్వకి 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. మీకు పొడి పొడిగా కావాలి ఈ ఉప్మా రెసిపీ అనుకుంటే 3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అది చెక్ చేసుకొని కొంచెం సేపు మరగాలి. ఆ వాటర్లో మనం వేసిన వెజిటేబుల్స్ అవి బాగా కుక్ అవ్వాలి. తర్వాత నేను రైస్ అయితే పెట్టేసి అయిపోయింది. ఒక్కోసారి మనకు తెలియకుండానే రైసు లంచ్ బాక్స్ కట్టిన తర్వాత కొంచెం వాటర్లా చిమ్మేస్తూ ఉంటుంది, మెత్తగా అయిపోవడము, వాటర్లాగా అయిపోవడం అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే వాట్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లోని అడుగు తేమంతా దగ్గరికి అయిపోయే వరకు సిమ్లోని పెట్టుకుంటే రైస్ ఎర్లీగా పాడవకుండా పొడి పొడిగా చాలా నీట్గా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ వాయిస్ అయితే ఇచ్చాను కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ అంతా రిమూవ్ చేస్తాను అనమాట. మళ్ళీ బ్యాక్ నుంచి ఇస్తున్నాను. ఇలా రైస్ని పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఉప్మాలోకి వాటర్ వేసాం కదా, దానికోసము సాల్ట్ చెక్ చేసుకుంటాను నేను. నాకు ప్రతిదీ ఉప్పులు చూడడం అలవాటు. అలా చూసుకున్న తర్వాత రవ్వ ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసామో ఆ గ్లాస్ తోటి రవ్వను వేసేసుకోవడమే. వేసుకొని ఎక్కువసేపు హైలో ఉంచొద్దు, సిమ్లోని చక్కగా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వదిలేసినట్లయితే చాలా సాఫ్ట్గా భలే కుక్ అవుతుంది. నాకు చాలా ఇష్టము. జనరల్గా మన తెలుగు వాళ్ళకి ఇడ్లీలు, దోశలు, బొండాలు ఇలా ఇష్టం అనమాట. నాకు ఈ రవ్వతో తయారు చేసిన రెసిపీసు, అలానే రాగులతోటి డిఫరెంట్గా ఇడ్లీ కానీ దోశ కానీ, రాగి మాల్ట్ అంటే పాలల్లో ఉడికిస్తాం కదా, అలా ఏదైనా ఇష్టం అనమాట. లేదంటే 4-5 రకాల పిండ్లు కలిపి చిన్న అట్టులా క్యారెట్ తురుము వేసుకొని, లేదు అనుకుంటే 4-5 రకాల పప్పులు స్కిన్ తోటే సోక్ చేసి అలా ఒక 2 దోశలు తిన్నా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. ఇడ్లీలు, దోశలు, బొండాలు చాలా ఎక్కువ పని అనిపిస్తుంది. అది తయారు చేయడం ఇష్టం ఉండదు, తినడము ఇష్టం ఉండదు. అలానే అవి తినడం వల్ల నాకు ఎందుకో వెయిట్ ఎక్కువగా పెరుగుతున్నామేమో అనిపిస్తుంది అనమాట. ఉప్మా దగ్గరికి వచ్చేసరికి 2-3 నిమిషాల తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా దగ్గరికి భలే కుక్ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, లంచ్లోకి తీసుకోవచ్చు, డిన్నర్లోకి తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారికి 100% బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాను, ఇది అంత ఇష్టము. రైస్ కింద కూడా నేను ఎక్కువ వాడుతూ ఉంటాను దీన్ని. నేను ముందు చెప్పినట్టు మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే ఒక 1/2 గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. నాకు ఇలా సాఫ్ట్గా ఇష్టము. ఇలా చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే హెల్దీ, టేస్టీ, సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మై ఫేవరెట్ రెసిపీ అని ఇది ఒకటి చెప్పవచ్చు. నేను ముందు చెప్పినవి కూడా ఇవన్నీ చేసేసరికి నాకు మార్నింగ్ 10-10:30 అవుతుంది అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్లోకి ఇవన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెము టైలరింగ్ పని ఉంటే చేశాను అనమాట. ఆ తర్వాత అయితే కొంచెం మార్కెట్ పనికి ఉండి మార్కెట్ పనికి వెళ్ళాను. ఈవినింగ్ వచ్చేసరికి ఇది 2 డేస్ బ్యాక్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇది నేను ముందు చెప్పాను కదా, గోల్సాల మేళ అంటారు ఇక్కడ అస్సాంలోని. అంటే గోవులు ఎక్కువ ఉంటాయి, పెద్ద షాల్లాగా ఉంటుంది, అదే ఏమంటారు రూముల్లాగా. అది మార్వాడి యాండ్వర్లో ఉంటుందన్నమాట. వాళ్ళ స్వాధీనంలోని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలోని ఈ గోమాతలకి చిన్న ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తారు, మార్వాడి వాళ్ళది ఇదంతా. అయితే అక్కడ గడ్డి ఒక కొమ్మ 10 రూపీస్, మినిమం స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి మనకి ఇది అమ్మడం జరుగుతుంది. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. కార్తీక మాసంలో కూడా ఇలా గోసేవ చేసుకుంటే మంచిది అని అంటారు. అయితే అంత బాగానే ఉంది కానీ గోవుల్ని బయటికి వదిలేస్తే బాగుండు అనిపించింది. ఇది వరకు అయితే కొంచెం బాగానే కంఫర్టబుల్గా ఉండేది, ఇప్పుడు రూమ్స్లో పెట్టేసి వదిలేశారు. అంటే చాలా ఎక్కువగా ఉంటాయి కదా, అందుకు గాను. తర్వాత మేము తీసుకున్నాం, ముందు చెప్పాను కదా మినిమమ్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక గడ్డి కొమ్మ 10 రూపీస్. మనకి ఎన్ని కొమ్మలు కావాలి అంటే
అన్ని 10 రూపాయలు మనము పే చేయాలన్నమాట. మన ఇష్టము. మేమైతే ఒక 50 రూపీస్ తీసుకున్నాము. కానీ అవి మనం గడ్డి పెట్టడానికి కొంచెం దూరంలో ఉన్నాయి కొన్ని. కొన్ని అంటే చిన్న ఆవులు ఉంటాయి కదా! అవైతే ఓపెన్‌గా వదిలేశారు. ఇవన్నీ అవే రూమ్‌లనమాట. నేను చూపిస్తున్నవన్నీ అవే. అందులో లోపల ఒక్కో రూమ్‌లో 10 ఏసి, 8 ఏసి, 15 ఏసి ఇలా ఆవులుంటాయన్నమాట. అయితే జనరల్‌గా విలేజెస్ సైడు గేదెలు కూడా ఉంటాయి. అంటే బఫెలో అంటారు కదా! మరి మా భాషలో అలానే అంటారు. కానీ అస్సాంలో మాత్రం ఓన్లీ ఆవులు మాత్రమే ఉంటాయి. ఈ గోల్సాల మేళాలోకి కొన్ని వందల వేల మంది వస్తారండి చూడడానికి. 2 డేసో, 3 డేసో జరుగుతుందనుకుంటా ఈ మేళా. అంటే అస్సాంలో నేను ముందు చెప్పినట్టు తీర్థయాత్రలు, చిన్న చిన్న జాతరలు, ఫెస్టివల్లు ఏమైనా సరే మేళా అంటారనమాట. నేను చిన్న పిల్లలకైతే పెట్టాననమాట. ఇంకా అదంతా నేనైతే వీడియో తీయలేదు. తర్వాత ఈ మేళాలోని మనకి బోలెడన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అంటే ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. అలాంటిది ఏమి కూడా లేదు. మేము ఫస్ట్ అయితే డైరెక్ట్‌గా గోగుల కాడికే వెళ్ళిపోయాము. నాకు కొంచెం దగ్గరికి టచ్ చేయాలనిపించింది. ఎందుకంటే నాకిష్టం అలా టచ్ చేసి పట్టుకోవడము. మా పేరెంట్స్ రైతులే. రైతు పనే చేస్తారనమాట. మాకు ఒకప్పుడు భూములయి బాగా ఉండేయి. ఇప్పుడంటే ఇంకా ఒకరికి మ్యారేజ్‌లు అయిపోవడం వలన అవి అమ్మేయడం జరిగిందనమాట. ఇదివరకు మాకు ఈ ఆవులయి బాగా ఉండేయనమాట. నాకు చాలా ఇష్టం. అందులో చిన్నయి చాలా ఇష్టము. తర్వాత అది చూసి వచ్చేసిన తర్వాత కొంచెము బ్యాక్ సైడ్‌కొస్తే మనకి ఇక్కడ టెంపుల్స్ అవి ఉంటాయి. రాధాకృష్ణులని, వినాయకుడని. నేను ముందు చెప్పినట్టు ఈ మేళా అవుతుంది కదా! ఈ ప్రదేశం చుట్టూ మార్వాడీస్ ఎక్కువ ఉంటారనమాట. నాకు అనిపిస్తుంది అందరికన్నా ఈ మార్వాడి వాళ్ళకే ఎక్కువ డబ్బు ఉంటుందేమో అనిపిస్తుంది. అంత బాగా ఉంటారు నేచురల్‌గా, అఫీషియల్‌గా. పెద్ద పెద్ద బిజినెస్‌లు కూడా ఈ ల్యాండ్‌వర్‌లోనే ఉంటాయి. అంటే పల్లెటూరు సైడ్ ఒకప్పుడు మా చిన్నప్పుడు సావుకారులు అనేవారు కోమట్లు. వాళ్ళకి మాత్రమే ఆస్తులు ఎక్కువగా ఉండేయని, ఈ బెల్లము, ధాన్యం వ్యాపారాలవి, భూములు ఎక్కువగా వాళ్ళకే ఉండేయని అనేవాళ్ళనమాట మా చిన్నప్పుడు. ఇప్పుడైతే మ్యాక్సిమం చాలామంది డబ్బున్న వాళ్ళే అయ్యారు. ఏదో సామెత చెప్తారు కదా! రాజులు బంట్లు, బంట్లు రాజులు అయ్యారని. ఉన్నవాళ్ళు లేనట్టు, లేని వాళ్ళు ఉన్నట్టు అయ్యారనమాట. ఈ విషయాలన్నీ పక్కన పెడితే బయట చూసారా లొకేషన్ ఎంత బాగుందో. లైటింగ్స్ తోటి చాలా బాగా సెట్ చేశారు. అయితే బయట ఈ లెఫ్ట్ సైడ్‌లోకి వెళ్ళినట్టయితే మనకు ఫుడ్డు చామిన్ అని, హాట్ చాట్లని, పానీపూరి అని ఏవేవో డిఫరెంట్‌గా బోలెడన్ని ఉన్నాయి. అవన్నీ అయితే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే నాకు చూసేసరికే సరిపోయింది. వీడియో చేయలేదనమాట. అయితే ఇందులోనే మళ్ళీ మనకి వేసుకునే బట్టలు, కిచెన్‌లోకి సామాన్లు, అలానే పూజల దగ్గర మనం డెకరేషన్ చేసుకుంటాం కదా! డెకోరీ సామాన్లు అలా బోలెడన్ని దొరుకుతాయండి. ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు అని ఏమీ లేదు. మార్వాడీస్ చిన్న చిన్న బిజినెస్లు కూడా అక్కడ చిన్న చిన్న రూమ్స్‌లాగా రెంట్‌కి తీసుకొని అక్కడే చేస్తూ ఉంటారు. ఇదంతా ఫాస్ట్ ఫుడ్ సెక్షన్ అనమాట. మనం గోవుల దగ్గర నుంచి అలా బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇవన్నీ తయారు చేస్తారు. ఇది 1 పీస్ 20 రూపీస్ ఇలా ఉంటుందనుకుంటా. నాకైతే అస్సలు నచ్చదండి. ఇందులోని ధనియాలు, సోంపు, జీలకర్ర, శనగపప్పు ఉంటుంది కదా! అవన్నీ కొంచెం మసాలాలు, చిటికెడు సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మనం రోటీస్ అవి ఎలా తయారు చేసుకుంటామో పిండి మిశ్రమాన్ని అలానే తయారు చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టి చేస్తారు. నాకైతే అస్సలు నచ్చదు. కానీ వాళ్ళ ఫేమస్ అనమాట అది. కొంతమంది మైదాతో చేసుకుంటారు, కొంతమంది గోధుమ పిండితో తయారు చేసుకుంటారనమాట. ఇవన్నీ మోమోస్కి చిన్న చిన్న పూరీలా తయారు చేస్తున్నారు. మధ్యలో క్యాబేజీ మిశ్రమాన్ని పెట్టి చేస్తారనమాట. కొంతమంది క్యాబేజీ, చికెను 2 కలిపి మిక్సింగ్ చేసి పెడతారు. వీళ్ళంతా తయారు చేసేవాళ్ళు అనమాట. నాకు ఈ సెక్షన్ అయితే కొంచెం నచ్చిందనమాట. కానీ అదేంటో తెలియదు కానీ ఎన్ని ఫుడ్ ఉన్నా సరే నాకు ఓన్లీ పానీపూరి కాసు మాత్రమే మనసు లాగుతుంది. అదేంటో తెలీదు. అదొక వ్యసనంలా తయారైంది అందరికీ కూడా. అదైతే తిన్నాను. అది ఉల్లిపాయలు ఉండవు కనుక, ఆనియన్స్ ఉన్నట్లయితే అవి కూడా అవసరం లేదు. తర్వాత స్టీల్ సామాన్లు కిచెన్లోకి అయ్యి అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను కొన్ని అయితే తీసుకున్నాను. ఆ సామాన్లు అవి ఉండే దగ్గర వీడియో తీయడం మర్చిపోయాను. ఇంటికి వచ్చాక ఈ వీడియోస్ అన్నీ చూస్తే అప్పుడు తెలిసింది, అయ్యయ్యో నేను కొన్ని వీడియో షూట్ చేయలేదే అని.
నెక్స్ట్ వచ్చేసరికి నా ఫోన్ కూడా స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది మాటకి. ఆ మధ్య చాట్ పోజ్ వీడియోస్ అన్నీ ఉండడం వల్ల అనుకుంటా అవన్నీ కూడా డిలీట్ చేసి పడేసాను అనమాట. ఇక్కడ చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది. మనం పల్లెటూరులో చిన్నప్పుడు సంక్రాంతి టైంలో చిన్న చిన్న తీర్థయాత్రలు అవుతూ ఉంటాయి కదా, అక్కడ మనకి ఈ రంగులు రాట్నం అని చూడు ఇలా రౌండ్గా తిరుగుతాము, అది ఏంటంటారు, ఎనిమల్స్ మీద ఇలా రౌండ్గా, అది రంగులు రాట్నమే అనుకుంటా, ఏమంటారో నాకు పెద్దగా తెలియదు. అవన్నీ కూడా స్విమ్మింగ్ పూల్ అని పిల్లలకి కూడా చాలా బాగా అరేంజ్ చేస్తారనమాట. అయితే ఇది వరకు మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళమే. మెయిన్ ఇవన్నీ చూడడానికి కాదు కానీ కార్తీక మాసం అంటే పుణ్యదినాలు కదా, అందుకు గాను ఈ గోవుల దగ్గరికి వెళ్తే మంచిది, గోమాతను దర్శనం చేసుకుంటే మంచిదని ఉద్దేశంతో అయితే నేను మెయిన్గా వెళ్తానమాట. ఇంక ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మెయిన్ గోమాతల కోసమే వెళ్తాను. ఇది వరకు పిల్లలు చిన్నప్పుడు చాలా ఎక్కువగా వెళ్ళే వాళ్ళమి, ఇప్పుడైతే అస్సలు వీలవటం లేదనమాట. ఇవన్నీ చూసుకొని మనం ఏవైనా తినాలి అనుకుంటే తినేవచ్చు. అక్కడే బోల్డెడ్ అనే ఫుడ్స్ రకరకాలుగా అమ్ముతూ ఉంటారు. అయితే నేను చాలా వీడియోస్ తీయలేదు, నేను ముందు చెప్పాను కదా నా మొబైల్ అయితే స్టోరేజ్ ఫుల్ వచ్చేస్తుందని తీయలేదు, తీసుకువెళ్ళనే లేదు. మా వారి ఫోన్తో అయితే తీసాను. పిల్లలు ఇందులో ఎంత చక్కగా కూర్చున్నారు, అంత ఫాస్ట్గా తిరిగినా సరే. 100 రూపీస్ ఒక పర్సన్కి. బాగుంది, పిల్లలకైతే చాలా బాగున్నాయి. పెద్దవాళ్ళకి షాపింగ్లు, సామాన్లని, బట్టలని, ఫుడ్ అని బోలెడన్ని, ఇంక ఒకటి ఉంటాయి ఒకటి ఉండవని ఏం లేదు. స్టైల్ సామాన్లు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ అయితే నేను వీడియో చేయలేదన్నమాట. 2-3 డేస్ జరుగుతుంది అనుకుంటా ఈ మేళ. మేము సెకండ్ డే వెళ్ళామన్నమాట. నేనైతే ఆనియన్స్ ఎక్కడైతే లేవో అక్కడ ఒక 20 రూపీస్ది పానీపూరి అయితే వేసేసానమాట. ఎందుకంటే ఎన్ని ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అది మాత్రం ఉండాలి. ఇవన్నీ చూసుకొని బయటకు వచ్చేసామన్నమాట. అయితే అందరూ కాకపోయినా కొందరైనా అనుకోవచ్చు, ఏంటి వీడియోలో నువ్వు ఎక్కడా కనిపించలేదు అని. ఈ వీడియో షూట్ చేసేది నేనే అనమాట, అందుకు గాను నేను ఎక్కడా కనిపించలేదు. ఇవన్నీ చూసుకొని బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ కూడా ఐరన్ కడాయిలు అవి ఉన్నాయి, కొన్ని కిచెన్ సామాన్లు అవి కూడా, కొన్ని పూజ దగ్గర వాడుకునేవి, కొన్ని మ్యాటీలు లాంటివి, ఇలా ఇంక ఒకటి ఉన్నాయి ఒకటి లేవని ఏమీ లేదండి. మ్యాక్సిమం మనం తినడానికి అలానే మనం కిచెన్లో వాడే సామాన్లు అన్నీ ఇంక చాలా బాగుంటాయి. చాలామంది అంటారు ఈ గోల్సాల్ మేళలోనే కిచెన్ సామాన్లని ఏవైనా చాలా బాగుంటాయి అంటారు. ఇవి ఇలాంటి సామాన్లు ఇది వరకు చాట్ పూజలో చూపించాను కదా, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ సామాన్లు తీసుకున్నాను కానీ నా వరకు అయితే అస్సలు బాగాలేవు అనిపించింది. జస్ట్ కబోర్డ్లో స్టైల్గా పెట్టుకోవడానికే యూజ్ అవుతాయేమో అనిపించింది నాకైతే. ఇదంతా పెయింటింగ్ అనమాట, బ్లాక్వి గోల్డ్ కలర్వి పెయింటింగే. తినడానికైతే అంత యూజ్ అవి. ఇక నేను చూపిస్తున్నది ఒకటి, మరొక కడాయి చిన్నది తీసుకున్నాను అనమాట. దేనికంటే ఏమైనా రెసిపీస్ వేసుకొని తమ్మేళ్ళు పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవడానికి బాగుంటుందని ఉద్దేశంతో. ప్రైజ్ కూడా తక్కువ ఉందని తీసుకున్నాం కానీ అస్సలు బాగాలేవు. బ్లాక్ది అయితే తీసుకోలేదులేండి. తను అడిగాను ఇదంతా పెయింటింగ్గా అంటే అని చెప్పారు. అందుకు గాను నేను కలర్స్వి అయితే తీసుకోలేదు, న్యాచురల్ వే 2 తీసుకున్నాను. చిన్నవైతే 50 రూపీసు, పెద్దవైతే 100 రూపీసు. ఏ ఐటమ్స్ అయినా అంతే, కానీ బాగున్నాయి చూడడానికి. జస్ట్ కబోర్డ్లో పెట్టుకుంటే కొంచెం అందంగా కనిపిస్తాయి. నేనైతే పూజ దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో ద్వారాల దగ్గర ఇలా డెకోర్ ఇలాగా ఈ మధ్యకాలంలో అమ్ముతున్నారు కదా, అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని, మీషోలో చాలా ఉన్నాయి. ఇవైతే నేను మొన్న మేళాలోనే తీసుకున్నాను. ఒకటి 50 రూపీసు, ఈ జోడ 100 రూపీస్ అనమాట. నేను పూజ దగ్గర పెడదాము అంటే సైడ్ అటు ఇటు పెడదామని తెచ్చాను. చూడాలి అవి సెట్ అవుతాయో లేదో. నాకైతే చాలా బాగా నచ్చేవి ఇవి. పొడవుగా మాల్లాగా కూడా ఉన్నవి, అవి కూడా బాగున్నాయి. కానీ మాకు ఇక్కడ ప్లేస్ బాగా సెట్ అవుతుంది అనమాట. ఎంట్రన్స్ దగ్గర అసలు ఏమీ అంత కంఫర్ట్గా ఉండదు. డోర్ కర్టన్స్ పెట్టుకున్న ఏమైనా డెకోరీ చేసుకున్నాం. తర్వాత 4 గ్లాసులు ఒకేలాంటివి తీసుకున్నాను. నేను ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాను. మా దగ్గర ఉన్నవన్నీ మరీ స్మాల్ సైజు లేదంటే బిగ్ సైజు, మీడియం సైజు అయితే లేవు. ఇవి నాకు తెలిసి 1/2 లీటరు అంటే 250 ml వాటర్ పడుతుంది. ఒక ట్రిప్కి ఒక వాటర్ తాగొచ్చు 1 టైం అన్నట్టుగా తీసుకున్నాను. మోడల్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇది ఒకటి 50 రూపీసు, 4 గ్లాసెస్ 200 రూపీస్ అనమాట. చాలా బాగా నచ్చాయి. దీనికన్నా కొంచెం పెద్ద సైజులో కూడా ఉన్నాయి. ఒకటి 100 రూపీసు. నా దగ్గర పెద్ద సైజు అయితే ఉన్నాయని ఉద్దేశంతో ఈ చిన్న సైజు అయితే తీసుకున్నాను. నేను ముందు చూపించాను కదా
ఈ 2 ఐటమ్స్ తీసుకున్నాను కానీ అస్సలు బాగాలేవండి. ఎందుకంటే నాకు బట్టలైనా ఏవైనా సామాన్లైనా తీసుకొచ్చిన తర్వాత వెంటనే క్లీన్ చేయడం అలవాటు ఉంది. అదొక ఓసీడీ అంటారు కదా, అలా అనమాట. అలానే ఇవి కూడా క్లీన్ చేస్తే అవి క్లీన్ చేసిన తర్వాత లోపలంతా ఇలా వచ్చేసింది. అస్సలు బాలేదు. ఇలాంటివి వాడకూడదు, తక్కువ ప్రైస్లో దొరికేస్తున్నాయని మనం తీసుకుంటాం కానీ అంత మంచిది కాదనిపించింది. తర్వాత 2 మ్యాటీలు తీసుకున్నాను. ఇవైతే పూజ దగ్గర కూర్చోడానికి అని చెప్పి తీసుకున్నాను. ఒకటి పాడైన తర్వాత మరొకటి యూజ్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకొని అన్నట్టుగా. అయితే ఈ మధ్యకాలంలో చాలా దగ్గర వింటున్నాను, మనము నేలపైన కూర్చొని పూజలు చేయకూడదు అని. సర్లే ఏదైనా మన మంచికి అన్నట్టుగా తీసుకున్నాను. మా వారికి కూడా కొంచెం రామనామాలు అవి రాస్తూ ఉంటారు, తను కూడా ఎక్కువసేపు కూర్చోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఈ మధ్యకాలం మీరు వీడియోస్ చూసినట్లయితే మేము పూజ మందిరం కూడా కొంచెం కిందకి సెట్ చేసేసుకున్నాం అనమాట. కూర్చోవడానికి కాబట్టి బాగుంటుంది, ఏమైనా నామాలు రాసుకోవడానికి ఇంకా దేనికైనా బాగుంటుందనే ఉద్దేశంతో చేసేసాము. నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఇందులో ఏమి నచ్చాయి అనేది నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.